హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ వీక్ నిఫ్టీలో ఓకే, సో వీక్లీలో మనకి ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ వీక్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఒకసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ మనకు ప్రాపర్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే 25,870 ఏదైతే ఉందో ఇది మనకు ఒక ప్రాపర్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మనకు ప్రాపర్ సపోర్ట్ వచ్చి 25,250 ఏదైతే ఉందో ఇది మనకి ప్రాపర్ సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మార్కెట్ కానీ ఈ లెవెల్స్ని కానీ డ్రాప్ చేస్తే దెర్ విల్ బీ గుడ్ ఫాల్ అనమాట దీని కింద. ఓకే, బట్ ఈ 25,250 వరకు మనం ట్రేడ్స్ చేసుకునేటప్పుడు పుట్ ట్రేడ్స్ కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, సో అండ్ అప్ సైడ్ కూడా అంతేను 25,850 అరౌండ్ అనుకోండి. సో ఇక్కడ వరకు ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ చేసేటప్పుడు షార్ట్ ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. దీనిపైన మార్కెట్లో గుడ్ మొమెంటం ఉంటుంది. సో మంచి ట్రేడ్స్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ లా ఆఫ్ క్యాండిల్స్ ఏమైనా టీచ్ చేస్తున్నాయి. ఓకే, సో వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఓకే, సో ఆ యొక్క కాన్సెప్ట్ మనకి ఏం టీచ్ చేస్తుంది అని అంటే, సో ఈ నెక్స్ట్ వీక్ కూడా మనకి ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది అనేది మనకు ఆ కాన్సెప్ట్ అనేది టీచ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఫాల్ ఉండడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అనేది. సో ఆ లా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ లా అనేది మనకు టీచ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రెండు విషయాలు చెప్పాను. ఒకటి సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను, తర్వాత క్యాండిల్స్ రూల్ మనకి ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ వీక్ ఇంకా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను. ఓకే, తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది డే టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఇందాక మనం అనాలిసిస్ చేసుకుంది వీక్లో, ఇప్పుడు డేలోకి వద్దాం. సో డేలో మనం చూస్తే గ్యాన్ ఏం చెప్తున్నారు. సో లాస్ట్ వీక్ కూడా మనం అదే మాట్లాడుకున్నాం. ఓకే, సో లాస్ట్ వీక్ అంటే ఎక్కడ మనకి ఫ్రైడే ఈ క్యాండిల్ సారీ. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది పాస్ట్ వీక్లో మనకి ఫ్రైడే రోజు లోస్ కానీ క్రియేట్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకా ఫాల్ ఉంటుంది అనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ వీక్ అంతా కూడా ఫాల్ చూస్తున్నాం అనమాట. సో ఈ వీక్ అనాలిసిస్ని కూడా మనం చేయగలిగితే ఈ వీక్లో కూడా ఫ్రైడే అనేది మనకి న్యూ లో క్రియేట్ అయిందనమాట. ఓకే, సో ఫ్రైడే రోజు మనకి న్యూ లో క్రియేట్ అయితే గ్యాన్ రూల్ మనకి ఏం చెప్తుందంటే ఫర్దర్ వీక్స్లో ఇంకా ఫాల్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అనేది గ్యాన్ రూల్ అనమాట. అర్థమైందా? సో ఫ్రైడే వీక్ కానీ న్యూ లో కానీ మార్కెట్లో క్రియేట్ అయితే నెక్స్ట్ వీక్లో ఇంకా లో ఉంటుంది అనేది గ్యాన్ రూల్. ఇది నేను పోయిన ఫ్రైడేనే చెప్పాను. ఓకే, సో ఫ్రైడే అనేది న్యూలో క్రియేట్ అయింది మనకు మార్కెట్లో, నెక్స్ట్ వీక్ ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉందని. సో దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ అనదర్ పాయింట్ వచ్చేసరికి నేను చెప్తానే ఉన్నాను, మనకు మార్కెట్లో ఇంపార్టెంట్ వచ్చి November 6th క్యాండిల్ ఏదైతే ఉందో ఇదేనా, ఎస్, ఈ November 6th క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి హైస్ అండ్ లోస్ని మీరు మార్క్ చేసుకోండి. ఎటువైపుకు మార్కెట్ క్లోజింగ్ వస్తుందో అటువైపు మీరు మార్కెట్లో పొజిషనల్గా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. 100 పాయింట్స్ వరకు మనం టార్గెట్స్ పెట్టుకొని ఓకే గుడ్ ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ పాయింట్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా మనం చూస్తే నెక్స్ట్ వీక్లో మనకి ఫాల్ అనేది ఉండాలి అనేది మన వ్యూ. ఓకేనా, సో ఫాల్ ఉంటే ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది చెప్పానో ఆ సపోర్ట్స్ని చూసుకొని ట్రేడ్ చేసుకోండి. ఆ సపోర్ట్స్ బ్రేక్ అయితే మీరు ఎక్కువసేపు ట్రేడ్లో అనేది వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది నా వీక్లీ అనాలిసిస్. మీకు కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెయిడ్ కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. పెయిడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తే ఇంట్రాడేలో పీస్ ఆఫ్ మైండ్తో ఓకే మినిమం పాయింట్స్ని డైలీ బుక్ చేసుకునే స్ట్రాటజీస్ కాన్సెప్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మన లింక్ ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే నేను లైవ్లో ఓన్లీ మార్నింగ్ మార్కెట్లో 9:15 to 10 లోపే ఉంటాను. తర్వాత నేను మార్కెట్ గైడెన్స్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తుంటాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ ఆన్ మండే.